భక్తుడి జోలికి వెడితే ముందు భగవానుడు జోక్యం చేసుకుంటాడు. అందుకే భగవంతుడి ఆగ్రహం పొందడానికి తేలిక మార్గం ఏమిటంటే భక్తుడి జోలికి వెళ్ళడం. ఆయనే చెప్పాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటియందు ధర్మ పదవి ఎందు కవిని నాయందు వాడెన్నడలుగు నాడు హింసనుందు అన్నాడు. భక్తుల జోలికి వెడితే చంపేస్తాను, అప్పుడు మాత్రం వదిలిపెట్ట. నీ తప్పు లేకుండా నిన్ను ఎవరైనా బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకున్నా కాలం ఖచ్చితంగా శిక్షిస్తుంది. సహాయం చేసే గుణం నీలో ఉంటే నువ్వు ఏ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మిన ఈ శివయ్య నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికొస్తాడు. ఈ శివయ్య నీకు కష్టాలిచ్చింది నిన్ను బాధ పెట్టడానికి కాదు, ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నీతో నటిస్తున్నారు అని తెలియజేయడానికి. ధర్మం 10 తలలుగా వచ్చినా నువ్వు నమ్మిన ఈ శివయ్య ముందు అది ఎప్పటికైనా నేల రాలక తప్పదు. నువ్వు నమ్మిన వారు ఎప్పుడూ ఓడిపోరు. కొంచెం ఆలస్యం అవుతుందేమో కాని మిమ్మల్ని ఓడిపోనివ్వను. ఖచ్చితంగా గెలిపిస్తాను. బరువుగా అనిపించే నీ జీవితంలో బ్రహ్మాండంగా మారే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఈ శివయ్యను నమ్ము. వెళ్లే దారిలో అవమానాలు అడ్డంకులు ఉండొచ్చు, కాని గుర్తుంచుకో, నీ వెనుక ఈ శివయ్య నడిచొస్తున్నాడని. నీ ఒంట్లో శక్తి లేకపోయినా నీ మనసులో ఈ శివయ్యపై అణువంత భక్తి ఉంటే చాలు, నీవే అందరికంటే బలవంతుడు. నీ తప్పు లేకుండా నిన్ను ఎవరైనా బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకున్నా కాలం ఖచ్చితంగా శిక్షిస్తుంది. సహాయం చేసే గుణం నీలో ఉంటే నువ్వు ఏ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మిన ఈ శివయ్య నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికొస్తాడు. భక్తుడి జోలికి వెడితే ముందు భగవానుడు జోక్యం చేసుకుంటాడు. అందుకే భగవంతుడి ఆగ్రహం పొందడానికి తేలిక మార్గం ఏమిటంటే భక్తుడి జోలికి వెళ్ళడం. ఆయనే చెప్పాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటియందు ధర్మ పదవి ఎందు కవిని నాయందు వాడెన్నడలుగు నాడు హింసనుందు అన్నాడు. భక్తుల జోలికి వెడితే చంపేస్తాను, అప్పుడు మాత్రం వదిలిపెట్ట. ఈ శివయ్య నీకు కష్టాలిచ్చింది నిన్ను బాధ పెట్టడానికి కాదు, ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నీతో నటిస్తున్నారు అని తెలియజేయడానికి. ధర్మం 10 తలలుగా వచ్చినా నువ్వు నమ్మిన ఈ శివయ్య ముందు అది ఎప్పటికైనా నేల రాలక తప్పదు. నువ్వు నమ్మిన వారు ఎప్పుడూ ఓడిపోరు. కొంచెం ఆలస్యం అవుతుందేమో కాని మిమ్మల్ని ఓడిపోనివ్వను. ఖచ్చితంగా గెలిపిస్తాను. నీ ఒంట్లో శక్తి లేకపోయినా నీ మనసులో ఈ శివయ్యపై అణువంత భక్తి ఉంటే చాలు, నీవే అందరికంటే బలవంతుడు. నీ కష్టాలొచ్చినా ఎప్పుడు ధర్మం వైపు నిలబడు. ఈ శివయ్య ఎప్పుడు నీ వైపు నిలబడి మంచి దారిలో నిన్ను నడిపిస్తాడు. నేనెప్పుడైనా మనిషి రూపంలోనే వస్తా, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకోవడానికి, నీకేదైనా అయితే నిన్ను కాపాడుకోవడానికి.